100 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారు. పంట నష్టం జరిగింది. పంట నష్టం బోనస్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ఈరోజు పంట నష్టం సంబంధించి పర్యటించారు. మాట్లాడుతున్నారు. ఎట్లా కేసీఆర్ అనే వ్యక్తి కంప్లీట్గా ఏమంటారు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి. 9.5 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఇవాళ చూపియండి, ఏ ఒక్క కొత్త ఆయకట్టు వచ్చిందేమో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినామని చెప్తున్నారు. దాంట్లో తీరా చూస్తే 30 నుండి 40 వేల ఎకరాలకు మాత్రం ఆయకట్టు రాలే కొత్తగా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ళకే కూలిపోయింది. సుందిల్లో ఇసుక అంతా కింద అయిపోతుంది. మన అన్నారం కూడా లీక్ అయింది. ఇప్పుడు ఇవాళ దానివల్ల ఏమైంది, ఈ 3 ప్రాజెక్టులు నాసిరకంలో ఉండడం వల్ల, అవినీతితో కూరుకుపోయి నాసిరకమైన పాత డిజైన్ చేయడం వల్ల ఏమైంది, ఇవాళ నీళ్ళంతా కూడా డీవాటరింగ్ చేయడం జరిగింది. చేస్తే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడానికి కారణము ఏంటిది, ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు 10 సంవత్సరాల నుండి. ఇవాళ ఉన్న కట్టిన ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. 30 టీఎంసీల వాటర్ 3 బ్యారేజ్లు అంటే ఇవాళ సముద్రం పాలైపోయింది. సో దానివల్ల పంటలు ఎండిపోయినాయి. కానీ కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయింది, 3 నెలల వర్షాకాలం కూడా రాలేదు. అంటే మాట్లాడితే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం ఉండాలి. 9 ఏళ్ళల్లో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా అట్లనే పక్కకు పెట్టి కొత్త డిజైన్ల పేరు కమిషన్లు దొబ్బి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు. ఇలా మేము చెప్తాను, వాళ్ళ గవర్నమెంట్లోనే దగ్గర 8,000 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రోజుకి 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతులే కాదు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళు రైతును ఎప్పుడన్నా ఆదుకున్నారా? 9 ఏళ్ళలో ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాయి? నిన్నగాక మన ఎలక్షన్ కన్నా ముందు వచ్చిన వర్షాకాలంలో ఖమ్మంలో వర్షం పంటలు దెబ్బతిన్నాయని చెప్పి ఆ ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి పోయి 10,000 ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇవ్వలే. ఇంకా వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం అంటే అది సిగ్గుచేటు. ఇవాళ ఏదో మాట్లాడితే అధికారం కోల్పోయిన దానికి మతి స్థిమితమైందా, లేకుంటే ఇంకేదైందో ఎమ్మెల్యేలను కుక్కలు నక్కలతో పోలుస్తున్నారు. మరి ఈయన కొన్నప్పుడు కుక్కలంగా ఉన్నాడా, నక్కలంగా ఉన్నాడా, మరి దేనికి ఉన్నాడో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని 19 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినారు, టీడీపీ వాళ్ళని తీసుకుపోయినారు, మొత్తం మీద 40 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. మరి ఇవాళ ఆయన మాట్లాడు అంటే ఇవాళ అంతా తెలంగాణ ద్రోహులందరినీ పక్క పెట్టుకొని తెలంగాణ వాదులందరినీ దూరం చేసుకొని ఇవాళ మేము విడిపోతున్నారంటే అంతే. మరి మళ్ళీ అధికారం కొరకు వచ్చారు, మరి నేను విడిపోతారు. కానీ ఇవాళ మొత్తము అయ్యా కొడుకు ఇక మతిస్థిమితం అయిపోయి మాదే ఏమంటారు రాజరికంలాగా ఉంటుందని అనుకున్నారు. వాళ్ళు అధికారం కోల్పోతామని అనుకోలేదు. ఇవాళ అధికారం పోయేసరికి పిచ్చెక్కుతున్నది. అది అసలు నేను కేసీఆర్కి అడ్వైజ్ చేస్తున్నా, మన కాలు ఫ్రాక్చర్ అయ్యి అది ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించుకున్నా, కానీ ఇప్పుడు ఒకసారి మెంటల్ డాక్టర్ కూడా చూపించుకోమని చెప్పి సలహా ఇస్తాను. మిషన్ భగీరథ సక్సెస్ చేశాము, రైతు పంట పొలాల్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. నేను అదే అంటున్నా, రైతు పొలాలలో ఇవాళ పోదన్నాడండి. ఇలా 24 గంటలు కరెంట్ వచ్చినాయి, పాత లాక్ బుక్స్ తీద్దాం చూద్దాం అనండి. మేమే కదా బయట పెట్టింది. ఇవాళ రైతులు హ్యాపీ ఉన్నారు, కరెంటు ఫుల్ వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది 80% కరెంటు కట్టదు, ఎంత ఖర్చున్నా అని చెప్పి. పంటలు ఎండిపోవడానికి కారణము కరెంటు లేక కాదు, భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల, వీళ్ళు ప్రాజెక్టు కట్టకపోవడం వల్ల, అవినీతిలో మయంపై ఉన్న ప్రాజెక్టులు కూలిపోవడం వల్ల ఇలా సాగునీరు అందడం లేదు. భూగర్భ జలాలు అట్టడిపోయినాయి ప్రభావితం వల్ల. కానీ దీనికి ఇన్వర్టర్లు కన్వర్టర్లు కాదు, వీళ్ళు ఆ ప్రాజెక్టులు ఇప్పుడు కూలిపోయిన ప్రాజెక్టులే నిదర్శనం. వీళ్ళకు అవినీతిలో మిషన్ భగీరథ ఎక్కడ సక్సెస్ అయింది ఇవాళ చూపిస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ఇవ్వబడి కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. 7,000 కోట్ల అవినీతి జరిగింది మిషన్ భగీరథ. పాత కనెక్షన్లకు ఇంట్రా అంటారు దాన్ని, గ్రిడ్ కాకుండా ఇంట్రాలో మొత్తం 190% గ్రామాలలో కొత్త ట్యాంకులు కట్టకుండా పాత ట్యాంకులకే పాత నెట్వర్క్ ఏదైతే పైప్ లైన్ ఉంటుందో దానికి కనెక్షన్ ఇచ్చి బిల్లులు లేపినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇంకా వీళ్ళు మా మీద మాట్లాడుతుంటారంటే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. ఇవాళ నాకు ఒకటే అనిపిస్తుంది, తండ్రికి కొడుకుకు బిడ్డ జైలుకు పోయింది, ఇక ఏం పని లేదని చెప్పేసి మరి ఇక రైతుల బాట పడుతూ ఉన్నారు. దాన్ని వాళ్ళు ఇంకా తలకాయ కిందకేసి కాళ్ళ మీదకేసి ఏం బుర్రపడినా రైతులు నమ్మే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పని అయిపోయింది.